అడ్వాన్స్డ్ కోర్సెస్ తో పాటు ఫస్ట్ ఇయర్ నుండే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ లీడింగ్ కంపెనీస్ లో 13,000+ ప్లేస్మెంట్స్ విత్ 13.5 lakhs హైయెస్ట్ ప్యాకేజ్. హ్యాపీగా ఫీల్ అయ్యి ఉన్నట్టున్నారు. ఎందుకంటే మార్నింగ్ లేస్తే ఆ వీడియోసే మంచిగా ఆర్ఆర్లు వేసి మరి వీడియోస్ వైరల్ చేస్తూ చాలా మంచి పాటలు వేస్తున్నారు యాక్చువల్లీ. అంటే ఇప్పుడు దేవుడి ముంగట అమ్మాయి ఏంటి అబ్బాయి ఏంటి, దట్స్ మై క్వశ్చన్. ఆయనకి మీకు మీరు అమ్మాయి, ఆయనకి మీరు మనిషి, ఆయనకి మీరు ఆత్మ, ఆయనకి మీరు సోల్, ఆయనకి మీరు కనెక్షన్. దట్స్ ఇట్ నో. సో ఫర్ మీ హీఈస్ ఎ గాడ్. ఈయన మేలు, నేను ఫీమేలు, ఐ డోంట్ నో ఆల్ దాట్. నాకు తెలియదు అవన్నీ. ఫర్ మీ హీఈస్ ఎ గాడ్. ఇప్పుడు మీరు బాలాజీ స్వామి దగ్గరికి వెళ్తారు, ఆ అమ్మాయిలందరూ ఇలా దండం పెట్టండి, అబ్బాయిలందరూ అలా దండం పెట్టండి అని ఎవరన్నా మీకు రూల్స్ ఇస్తారా? లేదు కదా. సో యాక్చువల్లీ అమ్మాయిలే ఇంకొంచెం ఎక్కువ ఎమోషనల్గా కనెక్ట్ అవుతాం కదా. ఇప్పుడు వెదర్ ఇట్స్ మీరాబాయి గారు, రాముడికి ఎంగిలి పళ్ళు పెట్టిన ఆవిడ కానీ, దీస్ ఆర్ ఆల్ ప్యూర్ లవ్ కదా, ప్యూర్ ఎమోషన్ కదా. దానికి టచ్ ఈజ్ ఓన్లీ ద ఎక్స్ప్రెషన్ కాబట్టి అక్కడ మనం మాట్లాడడానికి మాటలు రావు, నాలుగు ఎండిపోతుంది, అక్కడంతా గడబిడ అవుతుంది కాబట్టి టచ్ ఈజ్ ఓన్లీ ద ఎక్స్ప్రెషన్ కాబట్టి త్రూ ద టచ్ వి ఎక్స్ప్రెస్డ్. ఓకే. ఇంకా మీరు ఇంక వేరే ఆర్టిస్టులు అయితే ఇంకా అబ్బాయిలు అయితే ఫుల్ హగ్ చేసుకుని నలిపేసి ఆయన జాగొట్టేస్తారు యాక్చువల్లీ. ఇంకా మేము అమ్మాయిలం కాబట్టి సున్నితంగా డీల్. అండ్ లాస్ట్ లో ఆ ఎగిరి గంతేసిన మూమెంట్ చూసారు, ఎంత బాగా వైరల్ చేస్తున్నారు. నాకు సిగ్గేస్తుంది. ఒకసారి మీకు మా స్టూడియోలో కూడా ఒకసారి వీడియో ప్లే చేస్తాం. ఇప్పుడు ఇక్కడ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటాయి, ఇలా ప్లాన్ చేశారా? ఎందుకంటే మీరు ఈ రిమెంబర్స్ జుట్టు లాగడం. యా దుర్మార్గుడు జుట్టు గట్టిగా లాగాడు కదా, ఆ అబ్బాయిని తిడుతున్నారు. దుర్మార్గుడు ఎంత క్యూట్ గా తిడుతున్నారు చూడండి. లైక్ మై ఆ మూమెంట్ మిస్ అయిపోతున్నారు. ఎగిరి గంతేసిన మూమెంట్ మిస్ అయిపోతున్నారు. ఈ కన్ఫ్యూజన్ లో స్పీచ్ అటు వెళ్ళిపోయింది. ఆయనకి ఎందుకు కన్ఫ్యూజన్? ఇప్పుడు క్రేజీగా అనిపిస్తుంది, చూస్తున్నప్పుడు కూడా చాలా బాగుంది. కానీ ఇది అనుకోలేదు, ఇది ప్లాన్ చేయలేదు. అంటే కొన్ని సందర్భాల్లో చాలా మంది చెప్తారు డెస్టినీ అనేది మనం నమ్మాలి. ఎందుకంటే ఈ ఖచ్చితంగా ఈ సిచ్యువేషన్ మాత్రం ఆబ్వియస్ గా ముందుకెళ్ళి కూర్చోమని చెప్పిన అదే హరీష్ గారితో నేను కూర్చొని కానీ వెళ్ళిపోయేటప్పుడు సెల్ఫీ ఇప్పచ్చండి సార్ పార్కింగ్ దగ్గర ఎక్కడైనా అంటే, ఐ కెన్ నాట్ ప్రామిస్, దట్ ఈస్ వెరీ డిఫికల్ట్ అని ఒక సెల్ఫీ అడిగితే ఆయన ఐ కెన్ నాట్ ప్రామిస్ అన్నారు ఆయన మేనేజర్. అంటే హౌ డిఫికల్ట్ ఇట్ ఈస్, లైక్ ఇట్స్ అ టాస్క్ ఫర్ దెమ్. ఇంత సెక్యూరిటీ ప్రోటోకాల్స్, ఈ డాగ్లన్నీ వచ్చి చెక్ చేయడాలు ఇవన్నీ. ఇప్పుడు నౌ హీస్ అ డిప్యూటీ సీఎం కదా, కొంచెం దూరం పెరిగింది కదా మనకి. అయినా కూడా ఆయన అంత టైం స్పెండ్ చేసి నాకు ఆ మంకీ చేష్టలు చేయడానికి నాకు స్కోప్ ఇచ్చినందుకు. ఫస్ట్ ఈ వీడియోస్ చూసినప్పుడు మీ హస్బెండ్ రియాక్షన్ ఏంటబ్బా? యాక్చువల్లీ నో, హీ ఆల్వేస్ అంటే ఆ మంకీని రోజు ఇంట్లో చూస్తూ ఉంటారు కదా. అలా కాదు, ఇది ఎలా అంటే మీరు అన్నట్టు ఇప్పుడు ఆయనకి దగ్గర అంటే ఒక సెల్ఫీ తీసుకోవడానికే టైం లేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే మీకు 2 ఆపర్చునిటీస్ వచ్చాయి. స్క్రీన్లో పవన్ కళ్యాణ్ గారితో స్క్రీన్ షేరింగ్, అండ్ తర్వాత సక్సెస్ మీట్లో ఇది ఫర్ ఎవర్ మెమరీ. అంటే మీరు 2 సినిమాలు చేసినా ఈ 2 మెమరీస్ అనేది మీకు లైఫ్ లాంగ్ మీతో క్యారీ ఫార్వర్డ్ చేస్తారు. ఇది చాలా బ్లెస్సింగ్ అని చెప్పొచ్చు, ఎమోషనల్గా కూడా తీసుకోవచ్చు. సో మీరు యాజ్ ఏ అంటే ఆయన వైఫ్గా సో ఆయన ఫీలింగ్ కూడా ఇంకా నెక్స్ట్ లెవెల్ హై ఉంటుంది యాక్చువల్లీ. వాట్ హీ సెడ్ వాజ్ లైక్ ఐ నో, ఆ ఒక్క వర్డ్ చెప్పారు, ఐ నో వాట్ యువర్ ఫీలింగ్, ఐ ఎగ్జాక్ట్లీ నో. యూజువల్లీ నాకు చాలా డ్రీమ్స్ వస్తాయి. నేను కళ్యాణ్ గారితో మాట్లాడుతున్నట్టు కళ్ళు వస్తాయా? చాలా, ఎవ్రీ అదర్ డే. మీరు నమ్మరు, బట్ దిస్ ఈస్ ద ట్రూత్. ఐ గెట్ లైక్ ఎవ్రీ సెకండ్ డే. అండ్ నేను ఆ టైంలో అలా వస్తే కనుక ఇంకొంచెం సేపు పడుకుంటాను, లేవను, ఏమైనా పనులు ఉంటే కూడా పోస్ట్పోన్ చేసి పడుకు. సో ఐ లైక్ టాకింగ్ టు హిమ్ ఈవెన్ ఇన్ ద డ్రీమ్స్. సో లెగిసి ఫస్ట్ వాయించేది ఆ పర్సన్నే కదా, ఇవాళ ఏం జరిగిందో తెలుసా కల్లో. సో హీఈస్ నా బాధితుడు అనమాట పాప. విని చెవులు. సో ఈ రోజు అయితే యాక్చువల్గా నేను పక్కనే కూర్చున్నాను, అంటే ఇంత దగ్గరగా కూర్చున్నాను ఈ రోజు అయితే, ఇలా చెప్పడం అనమాట. ఈ రోజు అయితే మేము కలిసి భోజనం చేస్తున్నాం, ఇలా రకరకాలు సో ఈ
కళలు డ్రీమ్స్లో బ్రతుకుతూ ఇది కూడా నేను ఒక కళ అని కాసేపు నాకు అది నిజమని అర్థం అవ్వడానికి ప్రాసెస్ చేయడానికి చాలా టైం పట్టింది. ఐ వాజ్ థింకింగ్ ఇది కూడా ఒక డ్రీమ్ ఏమో బాబోయ్ అని. సో హీ ఎగ్జాక్ట్లీ నో వాట్ ఇట్ ఫీల్స్ లైక్ అండ్ యూ డిడ్ ఇట్, యూ గాట్ ఇట్. అంటే తను ఎలా అంటే తప్పుగా అనుకోదు, హీఈస్ లక్కీ టు హ్యావ్ యూ సచ్ ప్యూర్ హార్ట్ ఫ్యాన్. పవన్ కళ్యాణ్ గారు లక్కీ అంటారు. సో ఎందుకంటే నీ అంత డెడికేటెడ్ ఇంత హార్ట్ఫుల్ సోల్ఫుల్గా ఇష్టపడే వాళ్ళు ఏదో మూవీ కోసమో నెక్స్ట్ మూవీ కోసమో అట్లా 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 ఒక ఏదో ఒక మెటీరియల్ ఓరియంటేషన్ కాకుండా అసలు ఆయనకి తెలియదు నువ్వు ఇంత ఇష్టపడుతున్నావని, అయినా కూడా యూ కాన్స్టెంట్లీ థింక్ ఫర్ హిమ్. ఎవరైనా ఒక్క మాట ఆయన గురించి ఆపోజిట్గా మాట్లాడినా తట్టుకోవు, వెళ్ళి దెబ్బలాడతావు, అరుస్తావు, తిడతావు. సో హీఈస్ సో లక్కీ టు హ్యావ్ యూ అంటారు. మా ఇంట్లో అందరూ అలాగే అంటారు. ఎందుకంటే దే నో హౌ మచ్ లైక్ హౌ ఇంటెన్స్ ఐ యామ్ అబౌట్ హిమ్ సిన్స్ ఫ్యూ చాలా ఇయర్స్ బట్టి. సో ఈ ఒక్క ఎపిసోడ్ మీరు చూస్తున్నారు, వాళ్ళు చాలా ఎపిసోడ్స్ చూశారు. ఆయన్ని కొంతమంది తిట్టినప్పుడు నేను తినకుండా ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి. వెన్ హీ వాజ్ ఆన్ క్యాంపెయిన్, యూనో కొన్ని ఆర్గనైజేషన్స్ రన్ అయ్యాయి కదా అబౌట్ హిమ్ బిఫోర్ ద ఎలక్షన్స్. సో ఆయన్ని తిట్టడం, ఆయన రోడ్డు మీదకి లాగడం, ఆయన ఫ్యామిలీలో మనుషుల్ని తిట్టడం, సంబంధం లేని వాళ్ళని తిట్టడం, యూనో ఆయన కోర్ ఫ్యామిలీని తిట్టడం, ఆయన పర్సనల్ లైఫ్ని బయటికి లాగడం, ఇవన్నీ చేసినప్పుడు ఐ వాజ్ సో ఇరిటేటెడ్. ఒక టైంలో నాకు కళ్యాణ్ గారి మీద కోపం వచ్చింది. వై డోంట్ యూ రియాక్ట్, వై డూ లెట్ ఆల్ దీస్ డాగ్స్ బార్క్, వీళ్ళని ఇలా ఎందుకు మరగనిస్తున్నారు అని నాకు చాలా ఉద్రేకం వచ్చేది. ఐ యూస్ టు క్రై, ఐ యూస్ టు టాక్. అప్పుడు ఎందుకు నువ్వు ఇంత ఎగ్జైట్ అవుతున్నావు, లైక్ డోంట్ ఎగ్జైట్ అని మా ఇంట్లో మా మదర్ కానీ అందరూ చెప్తారు. ఆయనకి తెలుసు దెర్ విల్ బి పీపుల్ విత్ హిమ్, హీల్ టేక్ కేర్ ఆఫ్ హిమ్సెల్ఫ్, యూ డోంట్ వరీ. బట్ ఆగదు కదా, లైక్ ఇమీడియట్గా ఐ యూస్ టు క్రై ఇఫ్ దెర్ ఇస్ అ వీడియో రిలీజ్డ్ అగైన్స్ట్ హిమ్. పిచ్చి పిచ్చి మాటలతో, అంటే వల్గర్, అంటే కల్లో కూడా అలాంటి మాటలు అనడానికి మేము పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, ఐఎమ్ టెల్లింగ్ యూ ఆన్ యువర్ ఫేస్, డేర్ చేయం. అలాంటి మాటలు మా సంస్కారంలో లేదు, మా అప్బ్రింగింగ్లో లేదు, మా ఎంటైర్ కళ్యాణ్ గారి ఫ్యాన్ కమ్యూనిటీలో లేదు. కానీ మీరు అలాంటి మాటలన్నీ మాట్లాడుతున్నారు, పిచ్చి పిచ్చి మాటలన్నీ. అవి విన్నప్పుడు ఇంకొక అమ్మాయి కూడా ఇట్లా మాట్లాడతారా అని నేను చాలా బాధపడ్డాను. ఆయన గురించి ఆ ఫేజ్లో నేను చాలా సఫర్ అయ్యాను. సో నోయింగ్ ది ఎంటైర్ జర్నీ, మా ఫ్యామిలీలో నీకు డిజర్వింగ్ జరిగింది, నువ్వు ఆయన కోసం పడ్డ తపనకి నీకు మంచి గిఫ్ట్ వచ్చింది అన్నట్టుగా. అంటే అందరికీ ఇది ఒక లక్కీ, ఫ్యాన్ గర్ల్ ఓవర్ నైట్ ఫేమస్ అయింది, చాలా చాలా లక్కీ, ఇట్లా రాత్రి ఎపిసోడ్ చూసిన వాళ్ళకి ఓన్లీ లక్ అనిపిస్తోంది. 10 ఏళ్ళుగా జర్నీ చేసిన వాళ్ళకి నేను ఎంత తపన పడ్డాను, నేను ఎంత కొట్టిసలాట జరిగింది